సేవ కోసం వచ్చాను తప్పితే కష్టపడి పని చేస్తాను, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుమారుడిగా కాకుండా సర్వోత్తమ రెడ్డిగానే నేను ఎదగాలనుకుంటున్నాను అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఎలాంటి పదవులు ఆశించలేదు అన్నారు. అలాంటప్పుడు 2011లో మీరు రాజకీయాలకు వచ్చి రాగానే 2014లో భువనగిరి పార్లమెంట్ టికెట్ అడిగినారా లేదా? మీరు 2014లో టికెట్ అడిగిన మాట వాస్తవమే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే అల్టిమేట్గా గోల్ పెట్టుకొని పని చేయకపోతే మాత్రం లైఫ్ వేస్ట్. అంటే ఏదన్నా కానీ ఒక ఆశ అనేది ఉండాలి మనిషిని. ఒక ఆశ అనేది మనిషిని బతికిస్తూ ఉంటుంది. సో ప్రజలకు సేవ చేయాలి అనేది ప్రాథమిక ఆశ, రైట్? డెఫినెట్గా దాని సేవ చేయాలంటే ఒక మార్గం కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను భువనగిరి పార్లమెంట్ టికెట్ అడిగినాను. ఆ రోజు అడిగినాను. నేను ఎలాంటి పదవులు అడగలేదన్న మీరు ఆ రోజు భువనగిరి పార్లమెంట్ అంటే వచ్చిన 3 సంవత్సరాలు స్పాన్ ఆఫ్ 3 years ఓన్లీ. ఆ 3 yearsలోనే మీరు భువనగిరి పార్లమెంట్కే కన్నేశారు. అంటే పార్లమెంట్ కన్నేయకపోవడం అంటే నాకు ఇప్పుడు రాజకీయాల్లోకి యువకులు రావాలి, మార్పు రావాలి అని చెప్పి రోజు జర్నలిస్టులు కానీ మామూలుగా న్యూట్రల్ పర్సన్స్ అడుగుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తిని నేను వచ్చానని నేను అనుకున్నప్పుడు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు లేవని చెప్తారా చెప్పండి? భువనగిరి పార్లమెంట్ నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ని కాదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిని కాదా? మా కుటుంబం కూడా చాలా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు అందరూ ఉండగా, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు అందరూ ఉండగా, రాజకీయాల్లో ఏమాత్రం పరిణితి చెందని మీరు అప్పుడే 2014లోనే పార్లమెంట్కి వెళ్ళాలని అంటే దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక టీంని తయారు చేసుకోవాలనే ఆలోచనతోటి ఆయన ఆఫీస్లో వారు నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అందరూ 60 సంవత్సరాలు అయిన తర్వాతనే పార్లమెంటుకు పోటీ చేయాలని ఎక్కడ రూల్ లేదు. మనం కెనడాలో చూస్తున్నాం, ఈరోజు 44 ఏళ్ళకే కెనడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు వ్యక్తి. అంటే రాజకీయాల్లోనే 30 సంవత్సరాలు ఇక్కడ ఏం పని చేయకుండా రౌడీయిజం చేసి గుండాయిజం చేస్తే అర్హతలు సంపాదిస్తేనే, లేకపోతే కేసులు ఉంటేనే మీరు పోటీ చేయాలన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదని మా భావన. అంటే రాజకీయాలలో ఇంకా రాజకీయాలు అవపోసన పట్టాలి, స్థానిక పరిస్థితులను మనం గుర్తించాలి. భువనగిరి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఏంటి, అసలుకి రాజకీయ వాతావరణం ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాత నిదానంగా టికెట్ ఆశిస్తే బాగుంటుంది. వచ్చిన 3 yearsలో మీరు ఏం తెలుసుకున్నారు, టికెట్ వరకు ఎందుకు వెళ్ళారు అని? అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు ఆ రోజు నన్ను పూర్తిగా సహకరించి సపోర్ట్ చేస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మునుగోడు నుంచి అయితేంది, చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ఆ రోజు భువనగిరి అసెంబ్లీ నుంచి అయితేంది, ఆలేరు నుంచి బూడి భిక్షమయ్య గౌడ్ గారు అయితేంది, ఇటు మన పొన్న లక్ష్మయ్య గారు జనగాం నుంచి అయితేంది, తుంగదుర్తి మా సొంత నియోజకవర్గం గుడిపాటి నర్సయ్య గారు అయితేంది, నకిరికల్ నుంచి నేతి విద్యాసాగర్ గారు అయితేంది, ఇలా 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా మరి చిన్న వయసు అయినా కానీ వారందరూ నన్ను సహకరించినారు. అందరు వారు వచ్చి సర్వోత్తమ రెడ్డి గారు అయితేనే క్యాండిడేట్ బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు ఏఐసిసి అబ్జర్వర్కి వాళ్ళందరూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ 7 కాన్స్టిట్యున్సీలు. మరి మీరు అనుకోవచ్చు 3 సంవత్సరాలు మీరు నేను ఏ విధంగా అట్లా చేశాను అంటే, మరి అది నా స్ట్రాటజీ అనుకోవచ్చు, నా తెలివి అనుకొని మీరు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం నాకు. కానీ మీరు చాలా తెలివిమంతులు, నేను మేధావిని అని మీరు ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అసలు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని, మంచి జీతాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లో సేవ చేయడానికి వస్తే అన్నీ గుర్తించడం లేదని ఎక్కువగా కలరింగ్ ఇస్తుంటాడు. ఆయన మేధావి అని మాత్రం తాను ఎక్కువగా ఊహించుకుంటుంటాడు అన్నది అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఏజ్ గ్రూప్ నాయకుల నుంచి వస్తున్న వాదనలు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కలుపుకొని పోతాను. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు కానీ, చిన్నవాళ్ళ దగ్గర పోయినప్పుడు కానీ అందరినీ కలుపుకొని పోవడం వల్లనే నాకు అట్లాంటి గుర్తింపు వచ్చింది. ఈరోజు కూడా భువనగిరి పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, లేకపోతే తుంగతుర్తి నియోజకవర్గం కానీ, సూర్యాపేట నియోజకవర్గం కానీ నేను అందరినీ కలుపుకొని పోతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటు అయిపోయింది మాకు. నేచర్, దట్ ఈస్ సెకండ్ నేచర్ టు మీ అనమాట. ఎవరిని కూడా మేము ఎప్పుడు కూడా ఒక అహంకార ధోరణి కానీ మేము ఎప్పుడు అట్లా ప్రదర్శించాం. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అంటే మీరు కనుక్కోండి. అంటే మీరు ఈ విధంగా కూర్చొని ఒక స్టూడియో నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. వాస్తవంగా నా గురించి కనుక ఎవరైనా ఆ విధంగా కామెంట్ చేస్తే, నా తోటి వాళ్ళు చేస్తే కూడా 100% కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకొని అన్నట్లే, కానీ అది సత్యదూరం అని మాత్రం చెప్పగలుగుతాను. ఇంకా సత్యదూరం అంటున్నారు కానీ అంటే మీ ఏజ్ గ్రూప్ నాయకులతో మీరు పెద్దగా కలవరు, దూరంగా ఉంటారు. ఇప్పుడు తీసుకుంటే కార్తిక్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అంతా కూడా యూత్ అనమాట. యూత్ లీడర్స్ అంతా రేవంత్ రెడ్డి గారి వర్గంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇలా పోతే అంతా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నారు అనమాట. ఆ వాళ్ళతో మీరు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా కలవరు, కనిపిస్తే హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నట్టుంటారు. అయితే వాళ్ళతో పెద్దగా ఉండరు అంటారు. అది వాస్తవం కాదంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండే, సో అందుకోసం అని చెప్పి మేము
మా దగ్గర కొంచెం బరిగీసినట్టు ఉంటాం, అంటే పొలిటికల్ లైన్స్ వెరీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కలిసి పనిచేయడం కరెక్టే. ఇంకొకటి ఏంటంటే నాకు పెద్దగా మొదటి నుంచి హైదరాబాద్లో పెరిగినా కానీ సమయం ఎక్కువ బయట గడిపేవాడిని కాదు. ఐ వాజ్ వెరీ రెస్ట్రిక్టెడ్. నేను చెప్పినది ఇంతకుముందు, టైం దొరికితే ఊళ్ళో ఉండేవాడిని, లేదా స్కూలింగు లేకపోతే కాలేజ్, ఈ విధంగా ఉండేది. కాలేజ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళటము. సో ఆ విధంగా అట్లా ఫ్రెండ్షిప్స్ కానీ, క్లబ్స్ కానీ, పబ్స్ కానీ ఇవన్నీ కూడా అసలు అలవాటు లేవు. సో అందుకోసం అని చెప్పి పరిచయాలు కూడా ఏర్పడలే హైదరాబాద్లో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.